ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత 10 సంవత్సరాలుగా కీలకంగా వ్యవహరిస్తున్నారు జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ గారు. 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మారడం, ఆ తర్వాత ఆయన చేస్తున్న అభివృద్ధి కళ్ళ ముందే కనబడుతుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీని స్థాపించాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గొప్పతనాన్ని గురించి ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందించిన విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో సపోర్ట్ కోసం ఇప్పటికే ఆయన ఇంటికి వస్తూ ఉన్నారు పలు పార్టీల రాజకీయ అధినేతలు. తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారింటికి బిగ్ ఎంట్రీ ఇచ్చారట. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ నిర్ణయం సంచలనంగా మారిందని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కోసం కేసీఆర్ వస్తున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న వేళ దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో తన అభిమానుల కోసం సినిమాలు నటిస్తూ అనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓజీ సినిమాతో మన ముందుకు వచ్చారు ఆయన.